చాలామంది స్టూడెంట్స్ వచ్చేసరికి ఏంటంటే, కొంతమంది సో, హమ్మయ్య! హాలిడేస్ వచ్చినియి అని జెప్పేసి ఇళ్ళకెళ్ళిపోయిన వాళ్ళున్నారు. సో, కాలేజ్ ఓపెన్ చేసిన తర్వాత వద్దాంలే అని జెప్పేసి ఎళ్ళిపోయిన వాళ్ళున్నారు. కొంతమందినేంటంటే ఈ క్లాసులు గనక పోతాయి, కాలేజీ గనక సడెన్‌గా ఓపెన్ చేస్తా అని జెప్పేసి హాస్టల్‌లో ఉన్నవాళ్ళున్నారు. ఇక కొంతమందినేంటంటే ఎగ్జామ్స్‌కి తెగ ప్రిపేర్ అయిపోయారు. సో, ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, గత కొద్ది రోజులుగా ఈ తెలంగాణ కాలేజెస్ ఇష్యూ. సో, నిన్న ఈ రీయింబర్స్‌మెంట్ ఒకవేళ ఇచ్చినా గూడా ఇవ్వటం ఇప్పుడు ప్రస్తుతం కుదరదు అని జెప్పేసి ఒక వీడియో చేశాను. అది ఎందుట్లో చేశానో అందులో చేశాను. జేఎన్‌టీయూ యూనివర్సిటీ అప్డేట్ ఛానెల్‌లో. సో, లింకు టెలిగ్రామ్ ఛానెల్‌లో ఉంటది చూసుకోండి. ఆ ఛానెల్‌ది. సో, దాంట్లోకెళ్ళి చూసుకోవచ్చు మీరు. రీజన్ బిహైండ్ అని ఉంటది. ఇక వచ్చేసరికి కొన్ని కాలేజీలు ఎందుకు ముయ్యలేదో గూడా చెప్పాను. సో, ఇందుట్లో వచ్చేసరికి ఫ్రెష్ న్యూస్. ఈరోజు ఏంటి? సో, ఇప్పుడు బీఫార్మసీ ఎగ్జామ్సు, థర్డ్ ఇయర్ మిడ్ ఎగ్జామ్సు జేఎన్‌టీహెచ్ కిందవి. ఇక బీఈడీ ఎగ్జామ్సు ఇవన్నీ. పోస్ట్ పోన్ చేయలేదండి యూనివర్సిటీలో. కానీ ఎగ్జామ్స్ రాయరు మీరు. సో, దాని గురించి చెప్తాను. ఇంకా దీనికి సంబంధించిన ఒక అప్డేట్ కూడా చెప్తాను. కాలేజీలు క్లోజులు సంబంధించింది రిలేటెడ్. సో, వీటి గురించి చెప్పబోయే ముందైతే ఇంకా ఉస్మానియా యూనివర్సిటీది అయితే ఆ ఛానెల్‌లో పెడుతున్నానండి. నిన్న ఒక వీడియో పెట్టాను. చూడనివాళ్ళు చూసుకోండి. కాలేజీ క్లోజులు వాటి గురించి. ఈరోజు ఎగ్జామ్స్ గురించి చెప్తాను. అయితే ముందుగా ఈ ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసిన ప్రతి ఒక్కళ్ళు ఎప్పుడైనా ఎనీ టైం ఎప్పుడైనా ఈ అప్డేట్ అని కాదు, అప్డేట్ అని కాదు, అప్డేట్స్ వస్తాయి మీకు. నేను 4, 5 ఏళ్ల నుంచి మొత్తుకుంటున్నాను. సో, ఈ వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి ఈ వీడియోని ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అందరికీ. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కాల్ మీ 4 ద్వారా కాల్ చేయండి. తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఈ వీడియోకి హైప్ అవ్వండి. ఇక టాపిక్‌లో వెళితే 1112 బీఫార్మసీ ఎగ్జామ్స్ కానివ్వండి, మిడ్ ఎగ్జామ్స్ కానివ్వండి, బీఈడీ ఎగ్జామ్స్ కానివ్వండి, పోస్ట్ పోన్ కాలేదు. పోస్ట్ పోన్ చేయలా యూనివర్సిటీ వాళ్ళు అఫీషియల్‌గా. ఎందుకంటే నేను ఒక రీజన్ చెప్పానుగా. అయితే కాలేజీలు వాళ్ళు బహిష్కరించాయి వాటిని ఎగ్జామ్స్‌ని కండక్ట్ చేయకుండా. మీరు గమనించినట్టయితే కొన్ని కాలేజీలు హాల్ టికెట్లు క్లోజ్ చేసినా కూడా ఇచ్చారు. ఎందుకని మంచిదని చెప్పేసి. ఓకేనా? సరే మీలో ఈ వీడియో చూసిన తర్వాత ఎంతమందికి ఎగ్జామ్ హాల్‌కి వెళ్తున్నారు? అంటే అన్ని కాలేజీలు ముయ్యలేదు కదా నిన్న. సో, ఎన్ని రోజులు అనుకున్నారు ఏంటని నిన్న నైట్ ఒక వీడియో చేశాను. చూడండి వాళ్ళు. సో, మీలో ఎంతమంది రాస్తున్నారు? ఇప్పుడు కాలేజీలు కొన్ని పెట్టాయనుకోండి. బహిష్కరించిన దానికి ఇప్పుడు పోస్ట్ పోన్ చేసిన దానికి తేడా ఉంటుంది. డిఫరెన్స్ ఉంటుంది ఖచ్చితంగా. బహిష్కరిస్తే ఏంటంటే ఇప్పుడు స్వచ్ఛందంగా మేము కండక్ట్ చేయలేము అని చెప్పేసి కానిబారేయటం. అంటే చేతులు దులిపేసుకోవటం. మా దగ్గర మనీ లేవు కండక్ట్ చేసుకోవడానికి అని చెప్పేసి. పోస్ట్ పోన్ అంటే ఏంటంటే ఇప్పుడు కండక్ట్ చేయలేని పరిస్థితుల్లో దీన్ని వాయిదా వేయటం జరిగింది అని చెప్పేసి. సో, అఫీషియల్‌గా ఎక్కడన్నా అప్డేట్ వచ్చిందో చూసారా మీరు యూనివర్సిటీల నుంచి? రాలేదు కదా. సో, మిడ్ ఎగ్జామ్స్ అంటే ఎప్పుడైనా పెట్టుకోవచ్చు. కానీ సెమిస్టర్ ఎగ్జామ్స్ అలా కాదు కదా. అయితే ఇదంతా నేను ఎందుకు చెప్తున్నాను? సో, కొన్ని కాలేజీలు వచ్చేసరికి బహిష్కరించాయి, కొన్ని కాలేజీలు కండక్ట్ చేసాయనుకోండి, అది తెలిసిపోతుంది ఈరోజు. అయితే ఇక్కడ ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఈ స్టూడెంట్స్ ప్రొటెస్టు వచ్చేసరికి మొదలైంది. ఈరోజు వీళ్ళు వచ్చేసరికి విద్యాశాఖ మండలిని ముట్టడించడానికి వెళ్తున్నారు అని చెప్పేసి ఒక అప్డేట్ ఉంది. అయితే ఇప్పుడు మీరు ఇందుట్లో తెలుసుకోవాల్సింది ఉంది. ఫెడరేషన్ కౌన్సిలింగ్ ఏదైతే ఉందో ఫతి అంటారు అనుకుంటా. అయితే అది వచ్చేసరికి వాళ్ళ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకొక చైర్మన్ ఉంటారు. ఆయన వచ్చేసరికి చెప్పింది ఏంటంటే మాకు వచ్చేసరికి రావాల్సిన ఏవైతే హామీ ఇచ్చారో అవి కాకుండా ఇప్పుడు రావాల్సిన 10,000 కోట్లలో సగం ఇమీడియట్‌గా రిలీజ్ చేయాలి. ప్రభుత్వానికి మాకు ఇచ్చే ఉద్దేశం కనపట్లేదని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది. ఈ ఇన్స్పెక్షన్ సంగతి పక్కనెట్టేసండి. ఇన్స్పెక్షన్ అనేది అది తర్వాతే ఇక. అయితే వాళ్ళు చెప్పడం జరిగింది. కానీ మరి విడుదల చేస్తారా లేదా? ఎందుకంటే నేను ఒకటి చెప్పాను. ఒక ఛాన్స్ ఉంది విడుదల చేయాలంటే అని చెప్పేసి ఆ వీడియోలో ఆ ఛానెల్‌లో. సో, అది తప్ప వేరేదేం లేదు. ఒకవేళ అది వచ్చినా అందుట్లో చెప్పినట్టు గనక జరిగినట్టయితే మళ్ళీ అయిపోతది. ప్రస్తుతానికి.
నేను ఏదైతే ఇప్పటివరకు అయితే చెప్పానో చూడని వాళ్ళు చూడండి ఆ ఛానల్లో. అయితే ఇప్పుడు ఏంటంటే వీళ్ళు వచ్చేసరికి ఈ స్టూడెంట్స్తో కూడా ప్రొటెస్ట్ చేపించడానికి రెడీ అయిపోయారు. చాలామంది అడుగుతా ఉన్నారు, కొన్ని కాలేజీలు మా దాంట్లో క్లోజ్ చేయట్లేదండి అని చెప్పేసేసి. పెద్ద పెద్ద కాలేజీలు ఉంటాయి చూసారా, అటానమస్లు అయిపోయినాయి, యూనివర్సిటీలు అయినాయి, అవి చేయట్లా. అయితే దానికి గల కారణం వచ్చేసరికి ఇంకొక కారణం అయితే తెలిసిందండి. అదేంటో కూడా నేను చెప్తాను. సో అఫీషియల్ కన్ఫర్మేషన్ కోసం, అంటే కన్ఫర్మేషన్ కోసం వెయిట్ చేస్తా ఉన్నా. సో అప్డేట్ ఉంటుంది దాని మీద ఈరోజు. అయితే చాలామంది స్టూడెంట్స్ అయితే హాస్టల్లోనే ఉండిపోతున్నారు. మరి మీలో ఎంతమంది ఇళ్ళకి వెళ్ళారు? ఈ కాలేజీ ఆ కాలేజీ కాదండి, సిటీలో కాలేజీలు కూడా హాలిడేస్ ఇచ్చారు, ఫ్యాకల్టీకి ఇవ్వలేదు. ఎందుకో తెలుసా? ఒకవేళ చివరి నిమిషంలో డబ్బులు పడి ఎగ్జామ్స్ కండక్ట్ చేయాల్సి వస్తే అప్పుడు ఇన్విజిలేషన్స్ ఎవరు చేస్తారు? అందుకని ఆపారు. సో మరి వాళ్ళకి ఉంటాయా అంటే వాళ్ళకి వచ్చేసరికి ఇవాళ చూసిన తర్వాత తెలిసిపోతుందండి. అయితే నేను ఒకటే అడుగుతున్నా, ఫార్మసీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో 1112 సెమిస్టర్ ఎగ్జామ్స్ ఈ రోజు నుంచి ఉన్నాయి. మీలో ఎంతమంది హాల్ టికెట్స్ తీసుకున్నారు? నాకు చాలామంది కామెంట్లు పెడతా ఉన్నారు. కొన్ని కాలేజీల్లో వచ్చేసరికి ఫ్యాకల్టీ అసలు ఇన్విజిలేషన్ కూడా చేయమంటున్నారు. ఎందుకో తెలుసా? కొన్ని నెలలుగా వాళ్ళకి జీతాలు రావట్లేదంట. అన్ని కాలేజీలు కాదు, కొన్ని కాలేజీలు. ఇప్పుడు ఏంటంటే 5వ తారీఖు పడే కాలేజీలేమో 15వ తారీఖు పోయినాయి, 1వ తారీఖు పడే కాలేజీలేమో 10వ తారీఖు పోయినాయి జీతాలు. నెల ఏదో ఒక మంత్లోనో 2 నెలలు ఒకసారి ఇచ్చేమో 3 నెలలకు పోయినాయి జీతాలు ఇవ్వకుండా. సో వాళ్ళ స్ట్రగుల్స్ వాళ్ళకు ఉంటాయి. కొంతమందికి మానేసేసి చేతి పనికి పోవడం బెటర్ అని చెప్పేసి వాటికి పోయి సంపాదించుకుంటున్నారు. సో అందుకనే చెప్తా ఉన్నా. ఎందుకంటే ఇక్కడ వచ్చేసరికి కొన్ని కాలేజీలు నిర్వహిస్తున్నాయి, కొన్ని కాలేజీలు నిర్వహించట్లేదు. కాబట్టి అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు. కాబట్టి మీలో ఒకవేళ యూనివర్సిటీ కాదు, మీరు ఏదైతే కాలేజ్ చదువుతున్నారో ఆ కాలేజీకి వెళ్తారు. కాబట్టి ఆ కాలేజీకి వెళ్ళిన తర్వాత మీకు గనక అంతా స్మూత్గా నడిచిపోయింది, ఎగ్జామ్ రాసి వచ్చాము కామెంట్ చేయండి. లేకపోతే కండక్ట్ చేయలేదని చెప్పేసి కామెంట్ చేయండి. ఓకేనా? సో దీని మీద అయితే తీవ్రంగా గట్టిగా ఇది జరుగుతుందండి ప్రొటెస్టు. మరి ఇక ఏం చేస్తారో వాళ్ళకి వీళ్ళకి తెలియాలి. అయితే ఇక్కడ ఏంటంటే ఇది పెద్ద హైలైట్ కావట్లేదు ఏది కూడా. సో అదండి ఓవరాల్గా. ఇంకా అప్డేట్ ఉంది చెప్పాల్సింది, అది కూడా చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్.